Hey guys, అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్స్ ఇన్ క్రైస్ట్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ మేము చాలా మటుకు టిఫిన్స్ ఆపేసినాం గైస్. టిఫిన్ తినట్లేము. సో మార్నింగ్ ఓట్స్ అన్నా లేకపోతే కెలాగ్స్ అన్నా తింటున్నాం అనమాట. రెగ్యులర్గా కెలాగ్స్ అనేది తింటున్నాం కాబట్టి మిల్క్ తీద్దాము కెలాగ్స్ కోసం అనేసి మిల్క్ బాయిల్ చేస్తే గైస్ పాలు పలిగిపోయినాయి గైస్. సో ఆ పలిగిపోయిన పాలు అనేవి పడేయకుండా దాన్ని కూడా ఎట్లా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. దగ్గర చూడండి, ఇది గోంగూర పచ్చడి. సో గాయస్ గోంగూర పచ్చడి నేను చేసినానండి. ఓన్లీ లంచ్ బాక్స్ మాత్రమే చేసినాను. నైట్ చికెన్ ఉంది ఆల్రెడీ. నైట్ చికెన్ కూడా మేము తినలేము, చేసినా కానీ తినలేము. సో హెడేక్ అవుతుంది, అనీజీగా అనిపిస్తుంది, లో ఫీవర్ ఏమన్నా వస్తుందేమో. మేము లాంగ్గా ట్రావెల్ చేస్తే నిన్న మీదకి వెళ్ళినాం కదా గైస్. లాంగ్గా ఎక్కడికి జర్నీ చేసినా కూడా కొంచెం మేము మా బాడీ అనేది సస్టైన్ అవ్వదన్నమాట. సో మేమైతే మెడిసిన్స్ ఏది వాడం గైస్. మా ఆత్మీయత అన్ని మాకు నేర్పించింది ఏంటంటే మేము మెడిసిన్స్ అసలు వాడనే వాడము. మేము మా రూపాయి కూడా మా కష్టం అనేది ఆ యొక్క హాస్పిటల్ పాలు అవ్వద్దు అనేది మా ఇంటెన్షన్ ఉంటుంది. మా ఆత్మీయ తండ్రి నేర్పించాడు ఇది మాకు. మేము మెడిసిన్స్ అయితే ఏది వాడము. సో న్యాచురల్గా మా బాడీలో ఆ రెసిస్టెంట్ పవర్ అనేది పెంచుకోవడానికి నేను లీఫీ వెజిటేబుల్స్తో గోంగూర పచ్చడి అనేది చేస్తాను. కొంచెం కారం కారం పుల్లగా ఉంటే తినగలుగుతాం కదా, కొంచెం కంట్రోల్లో ఉంటుంది లో ఫీవర్ అనేది కూడా అనేసి నేను ఆ గోంగూర పచ్చడి చేస్తున్నాను. సో ఇది చూడండి గాయ పాలు ఏ రీతిగా ఇది పడేయకుండా ఏ రీతిగా మనం దీన్ని యూజ్ చేసుకుంటామో చూపిస్తున్నాము. ఇలా బాయిల్ అయిన మిల్క్ని ఒక వైట్ క్లాత్ పెట్టుకొని పోసేసుకున్నాం. సో ఇది రెడీ చేసేంత వరకు నేను సిరప్ అయితే రెడీ చేస్తున్నాను గైస్. రసగుల్లా చేస్తున్నాను దాంతో వేస్ట్ చేసుకోకుండా సిరప్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మీకు ఎంత వాటర్ కావాలో, మీకు ఎంత సిరప్ కావాలనుకుంటే అంత వాటర్ క్వాంటిటీ అనేది తీసుకోండి. మేమైతే షుగర్ కొంచెం ఎక్కువనే తీసుకుంటాం గైస్. షుగర్ అనేది మేము నార్మల్గా ఎక్కువనే తీసుకుంటాం. సో నేను ఎక్కువనే వేసుకున్నాను. షుగర్ సిరప్ యొక్క బెనిఫిట్స్ ఏంటో కూడా నేను చెప్తున్నాను. దానివల్ల ఇది వెరైటీ ఆఫ్ న్యూట్రిషన్ ఇందులో కన్సిస్ట్ అవుతుంది. దానివల్ల బాడీ అనేది డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా పనిచేస్తుంది గైస్. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్ అనేది గ్లో కూడా అవుతుంది. కాలుతుంది, జాగ్రత్త. స్వీట్ స్మెల్ వస్తుంది. అక్కడ షుగర్ పెట్టా కదా. సో గైస్ ఇలా వాటర్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత మీరు క్లాత్లో నుండి దీన్ని సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకున్నాక గైస్ స్మాష్ చేస్తూ కలుపుకోండి. సో స్మాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పాంజీగా క్రాక్ రాకుండా రసగుల్లాలు అనేవి అవుతాయి. స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఒక 2 minutes స్మాష్ చేస్తే రసగుల్లా క్వాంటిటీ మంచిగా వస్తుంది. అందులో ఎన్ని అవుతాయి? ఇందులో నియర్ 8 to 10 పీసెస్ అవుతాయి గైస్. చూపిస్తాను నేను. అంతే ఉంది కదా అది. అవుతాయి. అలా ఎలా అవుతాయి? వాచ్ ఇట్ యార్.
సైజ్ అనేవి చాలా చిన్నగా తీసుకుంటేనే అందులో షుగర్ సిరప్లో ఉడుతాయి గాయస్. ఇట్లా స్మాష్ చేస్తూ కలుపుకోండి. స్మాష్ చేయడం అయిపోయిన తర్వాత మేము రెగ్యులర్గా నెయ్యి తింటాం గాయస్. సో మా ఇంట్లో నెయ్యి ఉంది. ఇంట్లో నెయ్యి లేకపోతే కనుక ఆయిల్ అయినా కూడా మీరు వాడచ్చు. ఆప్షనల్ నెయ్యి అనేది. గుల్లలు చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ స్మాష్ చేసిన తర్వాత ఇంతే సైజులో చేసుకోండి గాయస్. సో గాయస్ మిగతా గుల్లలు కూడా అన్ని ఉండలాగా వేసేసుకొని ఎన్ని పీసెస్ ఉన్నాయి? ఎగ్జాక్ట్ 10 అయినాయి గాయస్. చూపిస్తాను దాని కన్సిస్టెన్సీ అనేది. సిరప్లో వేసాక దాని సైజ్ ఏ రీతిలో పెరుగుతుందో చూడండి. ఈ చిన్నది ఎవరికండి? ఎవరికో ఒకరికి ఇది కొంచెం మనకి. మసూల్ సిరప్ కూడా రెడీ అయింది గాయస్. మసులుతున్న సిరప్లో ఈ గుల్లలు మొత్తం వేసేసుకోండి స్లోగా. ఒక 10 to 15 minutes హై ఫ్లేమ్లో పెట్టాలి. లో ఫ్లేమ్. సో గాయస్ అయినాయి. ఆఫ్టర్ 10 minutes ఇలా అవుతాయి గాయస్. అవుతాయి. సిరప్ అనేది బాల్స్ సిరప్ అనే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి అవి రావాలి. అలా మీరు ఏ సైజులో చేసుకున్నా గైస్, ఇదే షేప్ అని కాదు, నేను రౌండ్ షేప్లో చేసుకున్నా. మీరు ఏ షేప్లో చేసుకున్నా ఏ సైజులో చేసుకున్నా కూడా అవి స్వెల్ అనేది అవుతాయి. పక్కా స్వెల్లింగ్ అనేది ఆ గుల్లలకు వస్తుంది. సో ఇది రసగుల్లా, ఇది రెసిపీ గైస్. ఎర్లీ మార్నింగే ఇప్పుడు తినట్లేము, నేను ఎందుకు పడేయాలి అనేసి వీడియో తీసినాను. మీరు కూడా అలా పడేయకుండా చేసుకోండి. ఒకవేళ మార్నింగ్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది కూల్ అయ్యాక తీసుకోండి. చల్లగా తింటేనే రసగుల్లా అనేది చాలా బాగుంటుంది. సిరప్ అనేది కూడా మీ హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. సిరప్ని కూడా తీసుకోండి. నార్మల్గా ఇలా కాకుండా రెగ్యులర్గా మీరు మామూలుగా సిరప్ చేసుకుని తాగినా అది మీకు మంచిది గాయస్. ఇందాక చెప్పా కదా, మీకు ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మేము మెడిసిన్ అనేది వాడము. నేను రియల్గానే చెప్తున్నాను. ఎంతోమంది సాక్షులు కూడా దీనికి, వాళ్ళు మెడిసిన్ వాడరు, హాస్పిటల్కి వెళ్ళరని చాలామంది తెలుసు. మా ఆత్మీయ తండ్రి ద్వారా మేము నేర్చుకున్నాము. మీ జీవితంలో కూడా గాయస్ ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే కంటే ముందు దేవుని వద్దకు వచ్చి విచారించండి. మేము పొందుకున్నది చెప్తున్నాం గాయస్. ఎన్నోసార్లు భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ దేవుడు అది తాత్కాలికంగానే ఉంటుంది మా జీవితంలో. ఎందుకంటే వాక్యం చదివిస్తుంది కదా, గాయపరచువాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే అని అంటుంది కదా. మనకి ఏదైనా అనారోగ్యం వస్తుందంటే ఆ అనారోగ్యంలో దేవుడు మనకేదో నేర్పించబోతున్నాడు అని అర్థం. ఆ నేర్చుకొని దేవుడే నన్ను స్వస్థపరుస్తాడన్న విశ్వాసంతో కనుక మీరు ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడు. మీకు మెడిసిన్ అవసరం లేదు. మా ఇంటెన్షన్ ఏంటంటే, మాదైతే మా కష్టార్జితం మేము హాస్పిటల్ పాలు అవ్వట్లేదు మా జీవితంలో. మీ దగ్గర నుండి కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేది అది ఒక్కటే. మీరు అంత కష్టపడుతూ మీ కష్టార్జితం అనేది మీ చేతికి రాగానే హాస్పిటల్ పాలు అవుతూ ఉంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. సో ఆ బాధ అనేది మీ జీవితంలో రావద్దంటే ఫస్ట్ దేవుని దగ్గరికి వచ్చి, దేవా ఎందుకు నాకు ఈ వ్యాధి కలిగింది, దేవా ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది అనేది మీరు దేవునితో విచారించుకుంటే కనుక దేవుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆయన కొన్నిసార్లు మనల్ని సరిచేయడానికి మనకు రోగాలను అనుమతిస్తాడు. కొన్నిసార్లు ఒక గుణపాఠాన్ని నేర్పించడానికి అనుమతిస్తాడు. కొన్నిసార్లు ఒక అద్భుతం అనేది మన జీవితంలో జరగబోయే ముందు మనం అనారోగ్య పాలవుతాము. ఇలా ఎన్నోసార్లు మాకు జరిగింది కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను గాయస్. మీ కష్టార్జితం అనేది హాస్పిటల్ పాలు అవ్వకూడదు.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అలా పలిగిన పాలను వేస్ట్ చేసుకోకండి. ఈ రీతిగా కూడా ఇలా చేయొచ్చు. ఒకవేళ రసగుల్లా ఇష్టం లేని వారు డైరెక్ట్గా నేను క్లాత్లో వేసిన తర్వాత చూపించాను కదా, అందులో డైరెక్ట్గా షుగర్ వేసుకొని మళ్ళీ కొంచెం బాయిల్ చేసి డైరెక్ట్గా కూడా మీరు తినేసేయండి. అలా కూడా జున్నులాగా తినొచ్చు అనమాట. అలా అన్న చేసుకోండి, ఇలా అన్న చేసుకోండి. మాకు మోస్ట్ ఆఫ్ ఇదే ఫేవరెటిజం కాబట్టి మేము ఇది చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. డూ సబ్స్క్రైబ్. బాయ్.